తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు జనాలను హడలెత్తిస్తున్నాయి. కేవలం మార్చి నెలలోనే ఎండలు టారెత్తిస్తుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉండనుంది. అయితే ఎండల నుంచి కాస్త రిలీఫ్ చెందే వార్త వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో 2 రోజులతో పోల్చితే రాగల 3 రోజులు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. తెలంగాణలోని భద్రాచలం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, నల్గొండ, హన్మకొండలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాలు కురిసిన తర్వాత ఒక్కసారిగా ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు మరింత రోగాల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్ పాటు జలుబు, దగ్గు వంటి వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీతో పాటు ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువైందని వైద్యులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండల్లో తిరిగితే వడదెబ్బ తగులుతుందని హెచ్చరిస్తున్నారు.